వంటింటి రామాయణం. ఈ కామెడీ కథని రచించిన వారు స్వర్ణప్రసాద్ గారు. అప్పుడే తెల్లారింది. చలికాలం మూలంగా దుప్పట్లో ముసుగు తన్ని పడుకున్న పంకజాక్షి పక్కనే పడుకుని ఉన్న మొగుణ్ణి మోచేతితో పొడిచింది. ఏమండి, ఒంట్లో నలతగా ఉంది, పిల్లలు స్కూలుకి వెళ్ళాలి, లేవలేకపోతున్నా. కొద్దిగా లేచి పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళి ఓ బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కొద్దురు. పెళ్ళాం డొక్కలో పొడిచిన పొడుపుకి పక్కటెముకలు ఫట్మన్నాయేమోనన్న అనుమానం వచ్చింది సుందరమూర్తికి. తనను తాను తడిమి చూసుకున్నాడు. అలాంటి ఉపద్రవాలు ఏమీ జరగలేదన్నది నిర్ధారణ చేసుకుని కాస్త స్థిమితపడ్డాడు. మొగుణ్ణి నిద్రలేపే విధానం ఇది కాదేమో పంకజం. రోళ్లకర్ర పుచ్చుకుని పొడిచినట్టు అనిపించింది తెలుసా? బొంగమూతి పెట్టి అన్నాడు సుందరమూర్తి. ఉన్న పళంగా మంచం మీద నుంచి కిందకి ఓ గెంతు గెంతి చేతికి అందింది చొక్కానో లాల్చీనో కూడా చూడకుండా గోతాం సంచిలో సరుకుల్ని కుక్కినట్టు శరీరాన్ని కుక్కి బయటికి పరిగెట్టాడు సుందరమూర్తి. అలా పరిగెత్తినవాడు 2 నిమిషాల్లో గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. పంకజం ఇంకా ముసుగులో మునగదీసుకుని ఉంది. ఆ కిరాణా దుకాణం వాడు ఇంకా తెరవలేదే. నిస్సహాయంగా ఇప్పుడేం చేయమంటావు అన్నట్టు అడిగాడు. పాపం పసిపిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆకలితో మలమల మాడిపోతారు. ఉప్మా చేయండి. దుప్పట్లోంచి ఓ చెయ్యి బయటపెట్టి కూచిపూడి నాట్యం చేస్తున్నట్టు నానా విన్యాసాలతో వంట చేసే విధానాన్ని వివరించసాగింది పంకజం. ఆ రోజు నుండే సుందరమూర్తి దశ తిరిగిపోయింది. వండి వార్చిన ఉప్మాని టిఫిన్ డబ్బాల్లో సర్దేసి హడావిడిగా పిల్లల్ని తయారు చేసి స్కూలుకి పంపించేశాడు సుందరమూర్తి. అప్పటికి ఇంటి పనుల కారణంగా ఆలస్యం కావడంతో తాను కూడా తయారై ఆఫీసుకు పోబోయే ముందు కొద్దిగా ఉప్మా తిని వెడదామని ప్లేటు పట్టుకుని తయారయ్యాడు. తీరా గిన్నెలో చూస్తే ఒక మనిషికి సరిపడేంత మాత్రమే ఉంది. తాను ఈ ఉప్మా తినేస్తే పంకజం పస్తులుండాల్సి వస్తుంది. అసలే ఆరోగ్యం బాగోలేదంటోంది. తన కోసం ఈ మాత్రం ఉప్మా త్యాగం చేయలేనా అనుకుని అలాగే ఆఫీస్కెళ్ళిపోయాడు సుందరమూర్తి. సాయంత్రం ఆఫీసు నుండి పిల్లలు వచ్చి రావడంతోనే చప్పట్లు కొడుతూ సూపర్ డాడీ, సూపర్ డాడీ అంటూ అతడి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు పిల్లలు. ఇది చూసిన పంకజం కూడా పిల్లలతో సమానంగా చప్పట్లు కొడుతూ సుందరమూర్తి చుట్టూ ప్రదక్షిణాలు మొదలెట్టింది. ఈ హఠాత్ పరిణామానికి సుందరమూర్తి ముందు కొంత బిత్తరపోయినా అంతలోనే సర్దుకున్నాడు. ఏంటిరా, ఏమైంది అన్నాడు. తనేదో ఘనకార్యం చేసిన విషయం అతడికి లీలగా అర్థమైపోయింది. మరే పొద్దున మీరు చేసిన ఉప్మా అద్భుతంగా ఉందండి. దాని రుచి ఇప్పటికీ మర్చిపోలేక పిల్లలు ఇంకా డాన్స్ చేస్తున్నారు. చేస్తున్న డాన్స్ ఆపకుండానే చెప్పింది పంకజం. సుందరమూర్తికి గుండె పొంగి గోదారి అయ్యింది. అసలు తను ఇదంతా నమ్మలేకపోతున్నాడు. కానీ ఎందుకో నమ్ముతుంటే అంతులేని ఆనందం కలుగుతోంది. అతడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. తన వంట అంత బావుంటుందా? తనలో తనకే తెలియని ఇంత అద్భుతమైన విద్య దాగుందా? అయితే ఈ రోజు నుండి నాలో దాగున్న ఈ విద్యతో నా కుటుంబ సభ్యులను ఆనందపెడతాను మనసులోనే ప్రతిజ్ఞ చేశాడు. మన్నాడు ఉప్మా చేసేటప్పుడు పంకజం సలహా సంప్రదింపులు లేకుండానే స్వయంగా పని కానిచ్చేశాడు. ఆశ్చర్యం, ఉప్మా అద్భుతంగా కుదిరింది. అప్పుడే పంకజం టీవీ ఆన్ చేసింది. 2 ఛానల్స్ మార్చాక పంకజం కోరుకున్న ప్రోగ్రాం ప్రత్యక్షమైంది. వంటల ప్రోగ్రాం. మసాలా దోశలు చేయడం ఎలా? ఎవరో నడివయస్సు ఆయన మసాలా దోశలు పెనం మీద పోస్తుంటే వాటిని ఎలా తయారు చేయాలో ఓ యాంకర్ వివరిస్తోంది. ఎప్పుడూ న్యూస్ మాత్రమే చూసే సుందరం ఆ ప్రోగ్రాం చాలా ఆసక్తిగా చూడడం పంకజం గమనించింది. ఆమెకు కావాల్సింది కూడా అదే. ప్రోగ్రాం పూర్తి కాగానే బాణంలా వంటింట్లోకి దూసుకుపోయాడు సుందరమూర్తి. మసాలా దోశ కోసం పప్పు నానేసి హాల్లోకి వచ్చి ప్రకటించాడు. రేపొద్దున మనం మసాలా దోశ తినబోతున్నాము. ఆ రాత్రి సుందరమూర్తికి నిద్ర పట్టలేదు. తెల్లారి చేయబోతున్న మసాలా దోశ కళ్ల ముందు కదలాడసాగింది. వేకుజాముని లేచి మసాలా దోశకు కావలసినవన్నీ రెడీ చేశాడు. రెగ్యులర్ కన్నా అర్ధగంట ముందే టిఫిన్ రెడీ చేసేశాడు. బాక్సులకు సర్ది మిగిలినవి తిన్నాక హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసులో పని చేస్తున్నాడన్న మాటే గాని మనసంతా ఉదయం చేసిన మసాలా దోశ గురించే ఆలోచించసాగాడు. మొన్నటి ఉప్మాలా ఈరోజు
మసాలా దోశ రుచిగా ఉందా? పిల్లలు ఇష్టంగా తిన్నారా? ఈ ఆలోచనల మధ్యనే సాయంత్రం ఇంటికి చేరుకుని పంకజాన్ని అడిగాడు. ఉదయం మసాలా దోశలు ఎలా ఉన్నాయి? అదిరిపోయాయి అనుకో. పిల్లలైతే రేపటి నుంచి బాక్సుల్లో మసాలా దోశలే పెట్టమంటున్నారు. అయినా మీలో ఇంత ఇన్బిల్ట్ టాలెంట్ ఉందని నాకు ఇన్ని రోజులు తెలీదు. గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. మర్నాడు ఆఫీసులో కూర్చున్నాడన్న మాటే గాని సుందరమూర్తి ధ్యాసంతా ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం టిఫిన్ చేయాలా అన్న దాని మీదే ఉంది. ఏదైనా వెరైటీ టిఫిన్ చేయాలని ఉంది. ఎంత ఆలోచించినా ఆ వెరైటీ ఏంటో తట్టడం లేదు. సాయంత్రం నీరసంగా ఇంటికి చేరిన భర్తను విషయం ఏమిటని ఆరా తీసింది పంకజం. ఇప్పటి భోజనంలోకి, రేపొద్దున టిఫిన్లోకి ఏ ఐటమ్స్ చేయాలా అన్నది ఓ పట్టాన తెగడం లేదే పంకజం. ఏదైనా కొత్తగా చేయాలని ఉంది. రేపటి వంట కోసం ఈ రోజే తెగ బాధపడిపోతున్న భర్తని చూసి తెగ ముచ్చట పడిపోయింది పంకజం. మెళ్ళోంచి మంగళసూత్రాలు బయటికి తీసి కళ్ళకద్దుకుంది. ఎన్ని జన్మల పుణ్యఫలమో మీరు నాకు భర్తగా లభించారు. పెళ్ళాం పిల్లల తిండి తిప్పల కోసం ఇంతగా తాపత్రయపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏదైనా ఐడియా ఇవ్వవే పంకజం దీనంగా అడిగాడు సుందరమూర్తి. పర్వాలేదులేండి, అయినా మీరు వంట మొదలుపెట్టి ఎన్ని రోజులైందని? రోజూ చేస్తుంటే అదే అలవాటవుతుంది ఓదార్చింది పంకజం. కాలచక్రం గిర్రు గిర్రుమంటూ గ్రీజు పూసిన చక్రంలాగా తిరిగింది. వంటలో చెయ్యి తిరిగిపోయింది. ఈ 6 నెలలలో పంకజం ఊహించిన దానికన్నా ఎక్కువ నైపుణ్యాన్నే సాధించాడు సుందరమూర్తి. అతడు ఇప్పుడు చెయ్యి తిరిగిన వంటవాడు. మధ్యాహ్నం పూట మొగుళ్ళు ఆఫీసులకు వెళ్ళాక ఊసుపోక పక్కిళ్లకు చేరి పోచికోలు కబుర్లు చెప్పే అమ్మలక్కలందర్నీ చేరదీసి వాళ్లకి పొద్దున్నే అందరూ తినగా మిగిలిపోయిన టిఫిన్లని పెడుతూ మెల్లమెల్లగా మచ్చిక చేసుకోసాగింది పంకజం. దూది పింజర్లాంటి ఇడ్లీలు, నోట్లో వేసుకోకుండానే కరిగిపోయే దోశలు, కరకరలాడే గారెలు కావాలంటే మార్కెట్ రేటు కన్నా తక్కువకే సప్లై చేస్తానని హామీ ఇచ్చింది. రుచి శుచి బావుండడంతో క్రమంగా పంకజం స్కీమ్ పనిచేయడం మొదలైంది. మొదట్లో ఇడ్లీలు, దోశలు మొదలైన వాటి కోసం వచ్చే కస్టమర్లు క్రమంగా హోటల్స్లో ఉండే మెనూ అడగసాగారు. చూస్తుండగానే పెరిగిపోయిన డిమాండ్తో సుందరమూర్తికి 2 అసిస్టెంట్స్ని ఏర్పాటు చేసింది పంకజం. ఇప్పుడు సుందరమూర్తి ఆఫీసుకు కూడా సరిగా వెళ్లడం లేదు. రేపో మాపో ఆఫీస్ కూడా మానేసే ఉద్దేశంలో ఉన్నాడు. ఆఫీస్ మేనేజరు హాస్పిటల్లో చేరడంతో ఆ రోజు స్టాఫ్ అంతా అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్లారు. అందువల్ల సుందరమూర్తి లంచ్ సమయానికి ఇంటికి చేరుకున్నాడు. తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించగానే నిద్రపోతున్న మామగారు కనిపించారు. అత్తా మామలు దిగబడ్డారా అని మనసులో అనుకుంటూ లోపలికి అడుగులేసి సోఫాలో కూలబడ్డాడు సుందరమూర్తి. లోపల నుండి అమ్మా కూతుళ్ల సంభాషణ వినబడుతోంది. పాపం అల్లుడుగారు అటు ఆఫీసు పని, ఇటు వంట పని చేస్తూ అలసిపోతుంటే ఆయనకు కాసింత సహాయం చేయకుండా అలా నిద్రపోవడం ఏమిటి? నేను చేసినంత కాలం ఆయన కూడా నాకు సహాయం ఏమీ చేయకుండా పనులు చేయించుకోలేదా? ఇప్పుడు ఆయన వంతు అంతే. తన ప్రస్తావన రావడంతో సుందరమూర్తి చెవులు రిక్కించాడు. అయినా ఆఫీస్కెళ్ళి సంపాదించే మగాణ్ణి వంట మాస్టర్గా మార్చే ఆలోచన నీకెలా వచ్చిందే? ఇదంతా నా గొప్పతనం అనుకుంటున్నావా? పోయినేడాది అక్క బావ మా ఇంటికి వచ్చారు, జ్ఞాపకం ఉందా? అవును, ఓ 6 నెలల పాటు ఇక్కడ ఉండి ఏదో ప్రయత్నం చేసి ఏ ఉద్యోగమూ దొరక్క వెళ్ళిపోయారుగా. ఆ తర్వాత సరాసరి మా ఇంటికి వచ్చి అక్కడే 6 నెలల పాటు ఉండి పోయిన వారమే తిరిగి వెళ్లారు గుర్తు చేసుకుంది అత్తగారు. సరిగ్గా ఇక్కడున్నప్పుడే అక్కా బావల్ని చూసి నేర్చుకున్న పాఠాలే మా ఆయన మీద ప్రయోగించాను. ఇక్కడున్నంతకాలం తన పనులన్నీ పక్కవాడి మీదకి తెలివిగా నెట్టేసి మహారాణిలా ఎలా బతకొచ్చో నేర్పింది అక్క. అక్కకి 6ంటికల్లా బెడ్ కాఫీ తాగడం అలవాటని నీకు తెలుసు కదా. ప్రతిరోజు నన్ను నిద్రలేపి కాఫీ కలపమంటే ఎక్కడ పంపించేస్తానేమోనని బావ భయపడినట్టున్నాడు. అందుకే బావ స్వయంగా లేచి అక్కకి బెడ్ కాఫీ కలిపి ఇచ్చేవాడు. కాఫీ తాగి అక్క ముసుగు తన్ని పడుకునేది. స్నానానికి వేడినీళ్ల దగ్గర నుంచి బట్టలు ఇస్త్రీ చేసేదాకా అక్క తన పనులన్నీ బావనెత్తిని నెట్టేసేది. సంపాదన లేనివాడు కదా, చచ్చినట్టు చేసేవాడు. తీరిగ్గా 11 దాటాక నిద్ర లేచే పెళ్ళానికి
టిఫిన్ కూడా వేడివేడిగా చేసి పెట్టేవాడు. మొదట్లో ఇదంతా బావకి అక్క మీద ప్రేమని అనుకునేదాన్ని. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మగాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వంట వార్పుతో సహా అన్ని పనులు చేసుకోగలరని. దాంతో ఒంట్లో నలతను నటించి ఆయన్ని వంట చేయమన్నాను. మొదట్లో వంట బాగా కుదిరేది కాదనుకో, కానీ ఈ విషయం ఆయనకు తెలియకూడదు కాబట్టి పిల్లలకి డబ్బులిచ్చి క్యాంటీన్లో కొనుక్కు తినమనేదాన్ని. అలాగే ప్రతిరోజు నాన్న నీ వంట అద్భుతం అంటూ పొగడమని ట్రైనింగ్ కూడా ఇచ్చాను. దాంతో పాపం ఆయన రెచ్చిపోయి తెల్లారగట్లే లేచి వంటింట్లో దూరిపోవడం మొదలెట్టాడు. కాకపోతే మా ఆయన ఏదైనా ఇట్టే పట్టేసుకుంటాడు కాబట్టి పోను పోను వంట విద్యలో నైపుణ్యాన్ని సాధించాడు. వంటలో ఆయన చెయ్యి గిరగిరా తేగిపోయిందిప్పుడు. మా తల్లే ఎన్ని తెలివితేటలే నీకు, మన పుట్టింటి ప్రఖ్యాతని 10 ఇంతలు పెంచావు కదే, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. హాల్లో కూర్చున్న సుందరానికి రక్తం కుతకుత మరగడం మొదలెట్టింది. ఎలా వచ్చాడో అలా నిశ్శబ్దంగా ఇంట్లోండి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పుడు దారిలో యాక్టివాని మెడికల్ షాప్ ముందు ఆపాడు. ఎముకలు విరిగినప్పుడు కట్టే బ్యాండేజ్ను కొని ఆ షాపు వాడి చేతే కుడి చేతి చుట్టూ చుట్టించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఎదురుగా చేతికి కట్టుతో ఉన్న మొగుణ్ణి చూడగానే నిజంగా కంగారు పడింది. ఏమైందండి, చేతికి ఆ కట్టేమిటి ఆతృతగా అడిగింది. దారిలో వస్తుంటే యాక్టివా స్కిడ్ అయింది. అట్నుంచటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకుని వస్తున్నాను లేని బాధను నటిస్తూ చెప్పాడు సుందరమూర్తి. అప్పుడే హాల్లోకి వచ్చిన అత్తామామలు సానుభూతి చూపించారు. సుందరం బాధను భరిస్తూ సోఫాలో కూలబడ్డాడు. ఏమనుకుందో ఏమో, పంకజం కాఫీ కలుపుకు వచ్చి మొగుడికిచ్చింది. అమృతం అద్భుతం, నీ చేతి కాఫీ తాగి ఎంతకాలమైంది, కాఫీ సిప్ చేస్తూ అన్నాడు సుందరమూర్తి. అందులో శ్లేష అర్థం కాలేదు పంకజానికి. అప్పటిదాకా అల్లుడొస్తాడు వండి పెడతాడని ఆశపడుతున్న అత్తగారు కూతుర్ని గోకడం మొదలుపెట్టింది. రాత్రి 9 అవుతోంది. మీ నాన్నగారు ఆకలికి అసలాగలేరు, ఆ వంట ఏర్పాట్లేవో చూడు పంకజం అంది తల్లి. పంకజం మొగుడి చేతికట్టు వంక చూసింది. చేసేదేం లేక కాళ్ళీడ్చుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. చాలా కాలం తర్వాత వంటింట్లోకి అడుగుపెట్టిన కారణంగా అంతా కొత్తగా అనిపించింది. అమ్మా, 4 ఫుల్లు 2 హాఫ్ మీల్స్కి సరిపడే అన్నం వండాలంటే ఎన్ని గ్లాసులు బియ్యం పొయ్యాలి? వంటింట్లో నుండి తల్లిని అరుస్తూ అడిగింది పంకజం. ఏమండోయ్, అమ్మ ఏదో అడుగుతోంది చెప్పండి. పంకజం మాటల్ని తండ్రికి పోస్ట్ చేసింది పంకజం తల్లి. 2.5 గ్లాసులు సరిపోతాయి. అప్రయత్నంగా ఏమాత్రం ఆలోచించకుండా టక్కున సమాధానం చెప్పాడు తండ్రి. మామగారి ఎదురుగా కూర్చున్న సుందరానికి ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది. అల్లుడి ముందు రహస్యం బట్టబయలైందన్న సంగతి మామగారికి కూడా తెలిసిపోయింది. మామగారి వంక తదేకంగా చూడసాగాడు సుందరమూర్తి. అది గమనించి ముఖం గంటు పెట్టుకుని పక్కనే ఉన్న పేపర్ అందుకుని ముఖం దాచేసుకున్నాడు మామగారు. అమ్మోయ్, తిరగమొతలో ఏమేం వెయ్యాలి? 2 క్షణాల తర్వాత మళ్లీ పంకజం గొంతు కంగున మోగింది. సుందరమూర్తి ఇక ఊరుకోలేకపోయాడు. మామగారు, అవతల మీ అమ్మాయి ఒక్కతే వంటింట్లో అవస్థలు పడుతోంది. అనుభవజ్ఞులు, వెళ్ళి కాస్త సహాయం చెయ్యొచ్చు కదా. చేతికి కట్టిన కట్టు మీద ఎడమ చేత్తో నిమురుకుంటూ కుయ్యోమని మూల్గాడు. ఇక తప్పదన్నట్టు కుర్చీలోంచి లేచి విసవిస వంటింటి వైపు నడవబోతున్న మామగారిని జాలిగా చూస్తూ సుందరమే అన్నాడు. ఫ్రిడ్జ్లో కూరలున్నాయి, కావలసిన ఒకేసారి తీసుకెళ్ళండి, మాటిమాటికి ఏం తిరుగుతారు. ఆ మన్నాడే పంకజం తల్లిదండ్రులు, అదే సుందరం అత్తమామలు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. అదేమిటి మామగారు, ఈ అర్ధాంతర ప్రయాణం ఇంకో 6 నెలలైనా ఉంటారనుకున్నాను వినయంగా చెప్పాడు సుందరం. లేదు బాబు, వెళ్ళాలి. అదే కట్టు మాటిమాటికి సర్దుకుంటూ ఏదో చెప్పబోతున్న సుందరాన్ని ఆపి, 6గురికి వంట చేయడానికన్నా 2కి చెయ్యి కాల్చుకోవడం సులభం కదా. ఆ మన్నాడు ఉదయమే మొదటి బస్సుకి అత్తామామల్ని ఎక్కించాడు సుందరం. ఆ రోజు తర్వాత మరెప్పుడు మా వారి వంట అంటూ వీధిలో వాళ్లను ఊదరగొట్టలేదు పంకజం. పంకజానికి వంటలో మళ్లీ పట్టు చిక్కిందని నమ్మకం కుదిరే వరకు సుందరం చేతికట్టు విప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడైనా పంకజానికి ఒంట్లో నలతగా ఉన్నప్పుడో, ఏ ఆదివారమో వెరైటీగా
పెళ్ళాం పిల్లల్ని ఏ హోటల్కో తీసుకెళ్లడం మొదలుపెట్టాడు సుందరం. అంతేగాని వంటింట్లోకి మళ్ళీ అడుగుపెట్టే సాహసం చెయ్యలేదు. అంతేకాదు, ఇప్పటికీ సుందరం ఆఫీస్ బ్యాగులో చుట్టి ఉన్న బ్యాండేజు భద్రంగా అలాగే ఉంది. కథ సమాప్తం.